ఇకపై యూపీఐ చెల్లింపులతో అదిరిపోయే ఆఫర్లు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఇటీవల యూపీఐ చెల్లింపులను మరింత ప్రోత్సహించే లక్ష్యంతో కీలక నిర్ణయాలు తీసుకుంది. డిజిటల్ లావాదేవీలను పెంచేందుకు కేంద్రం 1500 కోట్ల అంచనా వ్యయంతో ప్రోత్సాహక పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకం ద్వారా 2000 వరకు జరిగే యూపీఐ లావాదేవీలపై చిరు వ్యాపారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించనుంది. ఏప్రిల్ 1, 2024 నుండి మార్చి 31, 2025 వరకు ఈ పథకం అమల్లో ఉంటుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా యూపీఐ వినియోగం విస్తృతంగా పెరుగుతుండగా మరో 6 దేశాలు భారత యూపీఐ వ్యవస్థను గుర్తించడం గమనార్హం. ఈ ప్రోత్సాహక పథకం ద్వారా చిన్న వ్యాపారులు మరింత ప్రయోజనం పొందనున్నారు. ముఖ్యంగా 2000 వరకు జరిపే P2M లావాదేవీలపై ప్రతి లావాదేవీ విలువకు 0.15% మేర ప్రోత్సాహకం అందించనున్నారు. దీనివల్ల చిన్న వ్యాపారులు డిజిటల్ చెల్లింపులను మరింత విస్తృతంగా అంగీకరించడానికి ప్రోత్సాహకం లభిస్తుంది. బ్యాంకులకు కూడా ఈ పథకంలో భాగంగా ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఇందులో 80% మొత్తం వెంటనే చెల్లించబడుతుందని, మిగిలిన 20% బ్యాంకుల సాంకేతిక పనితీరు ఆధారంగా విడుదల చేయబడుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ విధానం ద్వారా దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీల పరిమాణం పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ నగదు రహిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. 2024 నుండి 25 ఆర్థిక సంవత్సరంలో 20,000 కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలను పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. చిన్న పట్టణాలు, గ్రామాల్లో యూపీఐ వినియోగాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు రూపే, డెబిట్ కార్డ్, భీమ్ యూపీఐ లావాదేవీలపై వ్యాపారి డిస్కౌంట్ రేటును 0కి తగ్గించగా, ఇప్పుడు ఈ కొత్త పథకం ద్వారా వ్యాపారులు మరింతగా యూపీఐ చెల్లింపులను స్వీకరించేలా ప్రోత్సహించనుంది. దీనివల్ల వినియోగదారులకు మరింత సౌలభ్యం లభించడంతో పాటు రుణాలు పొందడం కూడా సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.